మృదువైన మరియు రుచికరమైన ఇడ్లీలను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం ఇక్కడ వివరంగా ఉంది. కావలసిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, గుండు మినపప్పు అయితే మంచిది. ఇడ్లీ రవ్వ 2 లేదా 3 కప్పులు. మీకు ఇడ్లీలు కొంచెం గట్టిగా కావాలంటే 3 కప్పులు, చాలా మెత్తగా కావాలంటే 2 కప్పులు వేసుకోవచ్చు. మెంతులు 1/2 టీస్పూన్, మంచి రంగు మరియు సువాసన కోసం. ఉప్పు రుచికి సరిపడా. నీళ్లు తగినన్ని. తయారీ విధానం: 1. నానబెట్టడం సోకింగ్. ఒక గిన్నెలో మినపప్పు మరియు మెంతులు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 4 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి. మరొక గిన్నెలో ఇడ్లీ రవ్వను తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. గ్రైండింగ్ చేయడానికి 1 గంట ముందు నానబెడితే సరిపోతుంది. 2. రుబ్బడం గ్రైండింగ్. నానబెట్టిన మినపప్పులోని నీటిని వంపి పప్పును గ్రైండర్ లేదా మిక్సీ జార్లో వేయాలి. కొద్దికొద్దిగా చల్లటి నీళ్లు ఐస్ కోల్డ్ వాటర్ పోస్తూ పప్పును మెత్తగా వెన్నలాగా రుబ్బుకోవాలి. పిండి ఎంత బాగా పొంగితే ఇడ్లీలు అంత మృదువుగా వస్తాయి. మినపప్పు పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. నానబెట్టిన ఇడ్లీ రవ్వలోని నీటిని గట్టిగా పిండి ఆ రవ్వను మినపప్పు పిండిలో వేయాలి. రవ్వ మరియు పిండి బాగా కలిసేలా చేతితో కనీసం 2-3 నిమిషాలు కలపాలి. చేతితో కలపడం వల్ల పిండి బాగా పులుస్తుంది. 3. పులియబెట్టడం ఫర్మెంటేషన్. గిన్నెపై మూతపెట్టి రాత్రంతా లేదా సుమారు 8 నుండి 10 గంటల పాటు వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి ఉబ్బి పులిసి ఉంటుంది. 1. ఇడ్లీలు వేయడం స్టీమింగ్. పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి నిదానంగా కలపాలి. మరీ ఎక్కువగా గిలక్కొట్టకూడదు, గాలిబుడగలు పోతాయి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలపండి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి పిండిని గుంటల్లో వెయ్యాలి. ఇడ్లీ కుక్కర్ లేదా పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టి మూత పెట్టాలి. మంటను మధ్యస్థంగా మీడియం ఫ్లేమ్ ఉంచి 10 నుండి 12 నిమిషాలు ఆవిరిమీద ఉడికించాలి. స్టవ్ ఆపి ఒక 5 నిమిషాలాగి ఇడ్లీలను తీస్తే అవి ప్లేట్లకు అంటుకోకుండా చక్కగా వస్తాయి. చిట్కాలు టిప్స్ ఫర్ సాఫ్ట్ ఇడ్లీస్. చల్లటి నీళ్లు. గ్రైండర్ వేడెక్కకుండా ఉండటానికి చల్లటి నీళ్లు వాడటం మంచిది. ఉప్పు ఎప్పుడు వేయాలి? వాతావరణం చల్లగా ఉంటే గ్రైండింగ్ చేసినప్పుడే ఉప్పు వేయకండి, పులవటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇడ్లీలు వేసే ముందు ఉప్పు కలపడం ఉత్తమం. వేసవిలో అయితే రాత్రే కలపవచ్చు. పొల్ల. ఇడ్లీ రవ్వ బదులు ఇడ్లీ బియ్యం వాడుతుంటే బియ్యం మరియు పప్పు నిష్పత్తి 4:1గా ఉంచాలి. మీకు ఇడ్లీతో పాటు తినడానికి పల్లీ చట్నీ లేదా సాంబార్ తయారీ విధానం కూడా కావాలా?